వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మోనిక. అగ్రరాజ్య అధినేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. న్యూక్లియర్ డీల్పై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ను యుద్ధం కంటే శాంతి చర్చలతోనే దారిలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు, ఇంకోవైపు టెహ్రాన్తో సుదీర్ఘ చర్చలతో అమెరికా సతమతమవుతోంది. యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తుండటంతో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకే వార్ నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోంది. న్యూక్లియర్ డీల్ను సైతం పక్కన పెట్టేందుకు అమెరికా సిద్ధమైనట్లు సమాచారం. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు డొనాల్డ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఆ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ అణు డీల్పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే వరకు హార్ముజ్ను తెరవబోమని కరాఖండిగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధం విషయంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. అణు ఒప్పందం లేకుండానే ఆయన యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం వస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం మేరకు గత కొన్ని నెలలుగా ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ట్రంప్ ప్రకటన చేయబోతున్నారు. అంతర్జాతీయ రవాణా కోసం ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ను తిరిగి పూర్తిగా తెరిస్తే కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి సమాచారం. 2025 జూన్ నెలలో జరిగినటువంటి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ దాడి వల్ల ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని, దాని కారణంగా ఇరాన్ అణ్వాయుధ తయారీని ఇప్పట్లో మొదలు పెట్టలేదని ట్రంప్ తన సీనియర్ సహాయకులతో చెప్పారు. ఇరాన్ ఆర్థికంగా, సైనిక పరంగా ఎక్కువ కాలం నిలబడలేదని, ఈ యుద్ధం చాలా త్వరగా ముగిసిపోతుందని వైట్ హౌస్ తో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ ఇప్పటికే పూర్తి చేసిందని ఆయన భావిస్తూ ఉన్నారు. అణు ఒప్పందం లేకుండానే యుద్ధం ముగించాలని ట్రంప్ భావిస్తున్నా అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కఠినమైన షరతులు విధిస్తుండటంతో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడం ట్రంప్ కు సవాల్గా ఇప్పుడు మారింది. హార్ముజ్ విషయంలో ట్రంప్ కు చెక్కు చెదరయ్యే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున సమాచారం అయితే వస్తుంది. సో ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇక ఆయన యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున అమెరికాలో చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే ట్రంప్ అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల అమెరికా ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే ఇరాన్ పెద్ద మొత్తంలో ఇప్పుడు అమెరికా నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ నష్టపరిహారం ఇప్పుడు అమెరికా చెల్లించి ఇవన్నీ చేయాలంటే కూడా అమెరికాకు చాలా వరకు నష్టం జరిగే అవకాశం ఉంది. అసలు యుద్ధం ఎవరు చేయమన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున అమెరికాలో చర్చ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ట్రంప్ అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల అమెరికా ప్రజలు కూడా చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇక చేసేది ఏమి లేక ట్రంప్ యూటర్న్ ఈ విషయంలో తీసుకున్నారు. కాబట్టి ఇక చూడాలి ఇరాన్ ఎటువంటి ప్రకటన చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సంక్షోభం వెంటాడింది గత కొన్ని రోజుల నుంచి కూడా. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకి ఒకవైపు ఇరాన్ కారణమని, మరోవైపు అమెరికా కారణమని, సో ఇట్లా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ కారణమని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ కూడా ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పేసి, కాబట్టి దానికి పూర్తి బాధ్యత అమెరికానే తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాల్సిందని చెప్పేసి కూడా ఇరాన్ పట్టుబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి నష్టపరిహారం
చెల్లించకుండా మొత్తం కంప్లీట్ గా అసలు యుద్ధాన్ని ముగిచేస్తే సరిపోతుంది కదా అని కూడా ట్రంప్ తన సన్నిహితులకు చెప్పుకున్నట్టు కూడా మనకైతే సమాచారం. కాబట్టి ఇదే విషయం ట్రంప్ తన సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు అందులో కొందరు మీడియాకి చెప్పినట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఇరాన్ ఇదే విషయంలో ట్రంప్ తన యొక్క వైఖరి మార్చుకున్నారు. ఇక ఆయన యుద్ధం ముగించే ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం. రైట్ సైడ్, థ్యాంక్ యూ.